హలో ఫ్రెండ్స్, పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. పాలకూరతో ఉల్లికారం అనమాట. ఆర్గానిక్గా మనం గార్డెన్లో మన మిద్దె తోటలో వచ్చిన పాలకూరతో మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. మన పాలకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. గ్రో బ్యాగ్లో పాలకూర చాలా ఆర్గానిక్గా హెల్దీగా మనం పెంచుకుంటూ ఉన్నాం కదా. ఇదే పాలకూర కట్ చేసుకుని వెళ్ళి ఇప్పుడు మనం పాలకూరతో ఉల్లికారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు పాలకూర కొంచెం ఎక్కడైనా మంచి ఆకు లేకపోయినా గడ్డి పరకలు ఉన్న అవన్నీ కూడా తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలకూర కాడలతో సహా వేసుకోవచ్చండి ఈ రెసిపీకి. లేతగా గనక కాడలు ఉంటే కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. నేనైతే మనం పండించుకున్న పాలకూర కాబట్టి శుభ్రంగా వాష్ చేసి ఇలా కట్ చేసాను. పాలకూర ఉల్లికారం రెసిపీకి మెయిన్ టేస్ట్ ఇక్కడ ఆనియన్సేనండి. కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నేను తీసుకున్న పాలకూర క్వాంటిటీని బట్టి నేను 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అంటే నేను 3 పెద్ద కట్టలంత పాలకూర తీసుకున్నానండి సుమారుగా. దానికి 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి మనం కొన్ని వేయించుకోవాలన్నమాట. ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట. ప్లెయిన్గానే ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు వేసాను, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకుందామండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ. ఈ 3 కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత సిమ్కి టర్న్ చేసుకొని దానిలోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి. జీలకర్ర మనం తర్వాత తాలింపులో వేసినప్పటికీ ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు 1 స్పూన్ జీలకర్ర వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే స్పైసీ కోసం 5 ఎండుమిర్చి వేసుకున్నాను. మళ్ళీ తర్వాత మనం కారం కూడా వేసుకుంటాము. ఇప్పుడైతే 5 ఎండుమిరపకాయలు వేసాను. వీటన్నిటిని సిమ్లోనే ఇలా చక్కగా వేయించుకోవాలి. చూసారా, అన్నీ వేగిపోయాయి. వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని దీనిలో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ వేయించుకోవాలి కాబట్టి ఆనియన్స్ వేగడం కోసం నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను. మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలన్నీ కూడా వేసి ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఒక 50 నుంచి 60% ఈ ఆనియన్స్ కుక్ అయితే సరిపోతుంది. మధ్యలో ఒక్కసారి 2 రేకులంత చింతపండు ఈ ఆనియన్స్లో పెట్టండి. ఎందుకంటే కాస్త వేడయి మెత్తపడుతుంది చింతపండు. ఇలా పెట్టిన తర్వాత మరొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే చూడండి చక్కగా వేగిపోయే ఆనియన్స్. ఇలా వేగితే సరిపోతుంది. చూసారా, ఇలా కొంచెం ముక్క వడిలిపోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఈ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అనేది ఏమన్నా ఉంటే అడుగు నుండిపోతుంది. మనం చాలా తక్కువ ఆయిలే వాడతాం అన్నమాట ఈ రెసిపీకి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు, మినపప్పు, అలాగే ఈ ఆనియన్ పీసెస్ ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. మనం ఫ్యాన్ గాల్లో అలా పెడితే ఈ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఆరిపోతాయండి. అప్పుడు మనం మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ ప్రాసెస్ నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్యాన్లో అయితే 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం తాలింపు వేసుకోవాలి. దానికోసం 3/4 స్పూన్ ఆవాలు, 1/3 స్పూన్ జీలకర్ర, మినపప్పు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇవి కొంచెం వేగాలి. మనం ఆల్రెడీ ఇప్పటివరకు ఆనియన్స్ వేయించాం కాబట్టి ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి సిమ్లో ఉంచుకొని మనం ఇవన్నీ కరివేపాకుతో సహా చక్కగా వేయించుకోవాలి. ఇవి ఒక 80% వరకు ఈ తాలింపు వేగిపోయిన తర్వాత 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా కొంచెం లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. మనం మిక్సీ పట్టే కంటే కూడా ఇలా తాలింపులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఫ్లేవర్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పాలకూర అయితే చెప్పాను కదా, మన గార్డెన్లోంచి తీసుకున్న పాలకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనం ఆర్గానిక్గా పండించుకున్నది ఏదైనా కూడా మనం ఇలా ప్యాన్లో వేయంగానే 5 నిమిషాల్లోనే కర్రీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట.
నేనైతే కొంచెం పెద్ద సైజుగానే పాలకూర కట్ చేస్తానండి. ఉల్లికారానికి ఏం కాదు, మరీ చిన్నగా కట్ చేసుకోవసరం లేదు, చాలా ఈజీగా మగ్గిపోతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీస్లోకి, నాన్స్లోకి, దోశల్లోకి అన్నిటిలోకి తినచ్చండి. అద్భుతంగా ఉంటుంది. పాలకూర కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్సర్ జార్లో వేసుకొని వాటి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని పలుకుగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. ఉల్లికారము అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఉల్లిపాయ అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటే ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర అయితే చూడండి చక్కగా 60% వరకు కుక్ అయిపోయింది. చూసారా? ఈ స్టేజ్లో దీనిలోకి చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసేస్తున్నాను నేను. మనం పసుపులో చాలా చిన్న స్పూన్స్ పెట్టుకుంటాం కదా, ఆ స్పూన్తో పసుపు వేసాను. ఈ పాలకూరకి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. మనం మిక్సర్ జార్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, అది గుర్తు పెట్టుకొని కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒకసారి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పాలకూరని, ఉల్లికారాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మనం ఆనియన్ పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువగా కనుక మనం ప్రిపేర్ చేసుకున్నాము అనిపించింది అనుకోండి, దాన్ని మీరు ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఆ ఎక్స్ట్రా వచ్చిందని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవదనమాట. మళ్ళీ మనం ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. టెన్షన్ పడేది ఏం లేదండి. ఎక్స్ట్రా ఉన్నా కూడా హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత చక్కగా కలిపేసేసి దీనిపైన మూత పెట్టి సిమ్లో ఒక 3 నిమిషాల పాటు కుక్ అవనిద్దాం. 3 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ పైకి ఆయిల్ తేలుతూ ఉంది, కలర్ చేంజ్ అయిపోయింది, ఎక్సలెంట్గా ఉంది. ఉల్లికారం వేసిన తర్వాత పాలకూర కుక్ అవ్వగానే కలర్ చక్కటి కలర్లోకి వస్తుందండి. చాలా బాగుంటుంది, నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకుంటే చక్కటి ఫ్లేవర్తో కర్రీ రెడీ అయిపోతుంది. దీనిపైన మనం కొత్తిమీర మరి కాస్త చల్లుకొని మరొకసారి మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అద్భుతమైన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని మీరు ఇలాగే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకి, రోటీలోకి, నాన్స్లోకి, అలాగే టిఫిన్స్లోకి కూడా తినచ్చు. ఎప్పుడు రొటీన్గా మనం పప్పులో పాలకూర, పులుసు కూర ఇలా చేసుకోవడం కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూసారనుకోండి, చాలా టేస్టీగా, ఇష్టంగా పిల్లలు, పెద్దవాళ్ళు తింటారు. అద్భుతంగా ఉంది అని మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేసి మనం తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాలకూరతో ఉల్లికారం మీకోసం ట్రై చేశాను. చూసారు కదండి, నా స్టైల్లో పాలకూర ఉల్లికారం చాలా బాగుందండి. నేను కూడా టేస్ట్ చేశాను, ఇప్పుడు అద్భుతంగా ఉంది. రైస్లోకి, రోటీలోకి చక్కటి రెసిపీ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టి పంపించవచ్చు. మరి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.